అందరికీ నమస్తే. తెలంగాణ శనార్థులు, వెల్కమ్ టు జరపైలం టీవీ. ఈరోజు మన స్టూడియోకు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు, ఫ్రీలాన్స్ జర్నలిస్టు, అనేక పత్రికల్లో అనేక వ్యాసాలు, ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా అనేక వ్యాసాలు రాస్తూ గొప్ప సందేశం అందిస్తూ ఒక తాత్వికత అంశాలపై ఇలా ఒక రీసెర్చ్ చేస్తూ ఈ దేశ నాయకత్వాలపై కూడా రీసెర్చ్ చేస్తూ ఇలా అనేక వ్యాసాలు కూడా పత్రికల్లో మనకు రాస్తున్నారు అన్న దొమ్మాట వెంకటేష్ అన్న. మన స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలన్న. అన్న, ఈ మధ్య ఫిరోజ్ గాంధీపై విష ప్రచారం, ఇవాళ ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీలు, వాళ్ళ అనుబంధ సంఘాలు సోషల్ మీడియాలో ఇవాళ ఫిరోజ్ ఖాన్ అని, రాహుల్ ఖాన్ అని, ఇవాళ ఫిరోజ్ ఖాన్ ఒక ముస్లిం అని ఈ రకంగా రకరకాల ప్రచారాలు చేస్తున్నారట. ఈ ప్రచారంలో భాగంగా వాస్తవంగా రాహుల్ గాంధీని కూడా చాలా బాధ పెడుతున్నటువంటి పరిస్థితి. కానీ రాహుల్ గాంధీ చాలా స్ఫూర్తిగా దేశ విషయాల పట్ల అతను ఒక స్పోర్టివ్గా తీసుకుంటూ ఇలా అతను వెళ్ళిపోతున్నాడు. మరి ఏంది ఫిరోజ్ గాంధీపై విష ప్రచారం ఏంది? మరి దీని విషయం చెప్పండి అన్న. యాక్చువల్గా తెలుసుకోవాలి అంటే ఆయన ఫిరోజ్ గండి అనేది ఆయన సర్నేమ్. గండి అయితే ఫిరోజ్ కూడా కాదు ఆయన, యాక్చువల్గా ఫైరోజు అట్లా ఒక పేరు ఉంటుంది ఆయన ఎందుకంటే ఆయన ముస్లిం కాదు. ఆయన ముస్లిం కాదు. ఆయన ఏంటంటే ఆయన పార్సీ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన అంటే మన టాటాలు ఎట్లయితే పార్సీలో, ఈయన కూడా పార్సీ, అట్లా జురాస్ట్రియన్ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన మతం వేరు. ఆయన ముస్లిం కాదు. ఆయన ముస్లిం కాదు. అది ముఖ్యంగా ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ముస్లిం అని చెప్పి ఒక తప్పుడు నేరేటివ్ని కూడా చాలామంది చూస్తున్నాం మనం ఆయన గురించి. ఆయన ఏంటంటే ఆయన జురాస్ట్రిక్ మతానికి సంబంధించినటువంటి వాడు. అంటే టాటా మన దేశంలో గొప్ప పారిశ్రామికవేత్తగా మనం ఎవరో చెప్పు. టాటా ఏ మతమో ఈయనది కూడా అదే మతం, మా పార్సీ మతానికి సంబంధించినటువంటి వాడు. అయితే ఈయన కూడా ఎంత గొప్పవాడు అంటే, ఈయన పార్సీ అయినప్పటికీ కూడా హిందూ మతం పట్ల ఆయన ఎన్నడూ కూడా ద్వేషాన్ని ఏం వెళ్ళగక్కలే. ఎక్కడ కూడా ఆయన అంత్యక్రియలు అవన్నీ కూడా హిందూ సంప్రదాయం ప్రకారం చేయమని చెప్పినోడు. ఆయన చెప్పిండు నాకు, ఎందుకంటే నాకేం పార్సీ అని చెప్పి పార్సీ ఈ దేశంలో మెజార్టీ ప్రజలు ఉన్న మతం ఏదైతుందో ఆ మత సాంప్రదాయం ప్రకారం నా అంత్యక్రియలు చేయని కూడా ఆయన స్వయం చెప్తున్నాడు. అన్నిటికంటే మించి ఏంటంటే ఒక పెద్ద జర్నలిస్ట్, ఈయన గొప్ప జర్నలిస్ట్. ఫిరోజ్ గాంధీ జర్నలిస్టు. ఈయన గండి అని చెప్పుకున్నాం కదా, ఫైరోజ్ గండి కదా. గాంధీ ఎట్లా అయిండు అనేది కూడా ఒక చర్చ. గాంధీ ఎట్లా అయిందంటే, ఈయనకు వాస్తవంగా నెహ్రూ గారికి ఇష్టం లేదు ఇందిరాగాంధీకి ఈయనకి ఇచ్చి పెళ్ళి. ఎందుకంటే ఈయన ముక్కుసూటి మనిషి. ముక్కుసూటి మనిషి, అత్యంత నిజాయితీపరుడు, ముక్కుసూటి మనిషి, చాలా గొప్పోడు. ఈయన గొప్ప క్యారెక్టర్, వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి ఫైరోజ్ గండి. అయితే ఏం చేస్తాడంటే, నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావు, కొంచెం గాంధీ కూడా కొంచెం కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తాడు. చేసి ఈయన దత్తపుత్రుడుగా దత్తత తీసుకుంటాడు. గాంధీ సాక్షాత్ గాంధీ మహాత్ముడు ఈయనని దత్తత తీసుకుంటాడు. దత్తత తీసుకున్నాడు ఈయన ఫిరోజ్ గాంధీ అవుతాడు. అంటే గాంధీ అనేది అట్లొచ్చింది వాళ్ళకి. పాల్గొన్నాడు. ఈయన గొప్ప జర్నలిస్టు. సో విచిత్రం ఏంటంటే, ఇందిరాగాంధీ పెళ్లి చేసుకున్నాక కూడా నెహ్రూకి ఇష్టం లేకున్నా సరే పెళ్లి అయినా కూడా ఎంత గొప్ప అంటే, ఈ దేశంలో మొట్టమొదటి కుంభకోణం, నెహ్రూ ప్రభుత్వంలో జరిగిన మొట్టమొదటి కుంభకోణాన్ని వెలుగు తెచ్చినోడు ఈయనే. అల్లుడే. ఆయన కాంగ్రెస్ కల మామ అని చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి, హరీష్ రావు కాము ఉండవచ్చు, ఆయన కాములేడు. నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నా కూడా వాస్తవంగా నెహ్రూకు పెద్ద సమస్య ఉండేది. ఈయనతో అల్లుని వాళ్ళ పెద్ద సమస్య ఉండేది. అంటే ప్రభుత్వం అన్నప్పుడు నానా రకాలుగా నెహ్రూ వ్యక్తిగత నిజాయితీపరుడు కావచ్చు, కానీ ఆయన క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కానీ అప్పుడు ఉన్నటువంటి కొంత క్యాపిటల్ ఫోర్స్ కానీ ఉంటారు కదా, మంచి చెడులు చూసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి పట్ల కూడా ఈయన పెద్ద ఎత్తున ప్రచారం చేసేది. దొంగ ఉంటే దొంగే అనేది అనమాట. అట్లా ఈ దేశంలో మొట్టమొదటి కుంభకోణాన్ని వెలుగు తీసిన జర్నలిస్ట్ అంటే ఫిరోజ్ గాంధీ. అట్లా అంత గొప్పోడు ఆయన. ఆయన పట్టుకొని ఆయన ఖాన్ అని చెప్పి, ఇంకోటని చెప్పి ఆయన చాలా తిరుగుబాటు స్వభావం ఉన్న వ్యక్తి, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి, పాల్గొన్న వ్యక్తి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కదా ఈ దేశానికి సంబంధించి, ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. అంత పెద్ద జర్నలిస్టు. నెహ్రూ మీద సాక్షాత్ మామ మీదనే తిరుగుబాటు జెండా ఎగిరేసి నెహ్రూ ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలు ఏంటి, తప్పులేని వేలెత్తి చూపిన వాడు ఫిరోజ్ గాంధీ. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆయన వ్యక్తిత్వాన్ని ధ్వంసం చేయడం, దెబ్బతీయడం కూడా మంచిది కాదు. ఈ మధ్య కాలంలో ఆయనకు సంబంధించినటువంటి అనేక వాస్తవాలు కూడా మళ్ళా చరిత్రకారులు చాలామంది వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఆయన స్థానం పెట్టుకోదు. ఎందుకంటే అరిచేతిని అడ్డుపెట్టి మనం సూర్యకాంతిని ఆపగలుగుతాం, తాత్కాలికంగా ఏదో కొంత విష ప్రచారం చేస్తాం, కానీ ఆ మనిషి యొక్క దీర్ఘకాలిక ఆచరణ అనేది వాళ్ళు ఏంది, వాళ్ళ వ్యక్తిత్వం ఏందని నిలబెడుతుంది. అట్లా ఆయన శాశ్వతంగా కూడా ఈరోజు భారతదేశ హృదయాల్లో
మేధా సంపద నిలిచిపోతాడు. గొప్ప ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు, ప్రజల పక్షపాతి, ముఖ్యంగా చెప్పండి ప్రజల పక్షపాతి. అట్లా అందుకని చెప్పి ఏమి తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళు వాళ్ళ చరిత్రహీనులుగా మిగులుతారు తప్ప. ఎట్లా చేస్తున్నారంటే చాలా అరాచకంగా చేస్తున్నారు. ఆయన చాలా గొప్పోడు, చాలా వ్యక్తిగత నిజాయితీపరుడు, ముక్కుసూటి మనిషి, మంచి చెడు నుంచి పానీ దూద్ కా దూద్ అంటాం కదా, అట్లా దేని దానికి వ్యత్యాసం చూసే మనిషి తప్ప ఆయన ప్రజల కొరంలో ఉండే మనిషి. సాక్షాత్తు మామకు ఎదురుమలుతాడా అంటే ఆయన వ్యక్తిత్వం ఏందనేది మనకు అక్కడే బయటపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఫిరోజ్ గాంధీని అర్థం చేసుకోవాలి. ఆయన ముఖ్యంగా మీరు చెప్తున్న మతానికి సంబంధించిన వాడు కాదు, ఆయన ముస్లిం కాదు, ఆయన జురాస్టిక్ మతానికి సంబంధించిన పార్సీ. మనం చాటను ఎంత గొప్ప చూస్తామో ఆయన కూడా అంత గొప్పగా చూడాలి. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన. ఎగ్జాక్ట్లీ స్వతంత్ర సమరయోధుడు ఆయన. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. మొత్తం మీద ఇదండి ఫిరోజ్ గాంధీపై ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీల విష ప్రచారము ఇది ఎంత ఉన్నదో, ఎంత అరాచకంగా ఉన్నదో అనేది మనకు బయటపడ్డది. ఫిరోజ్ గాంధీ ఈ దేశ మేధో సంపద, ఒక ఫ్రీడమ్ ఫైటర్, ఒక స్వతంత్ర సమరయోధుడు, ముక్కు సూటిగా ఇందిరాగాంధీని తను ప్రేమించి పెళ్లి చేసుకుని అప్పుడు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ గాంధీకి దత్తపుత్రుడు, ఇలా మన స్వయంగా ఈ మహాత్మా గాంధీకి దత్తపుత్రుడుగా ఈయన తీసుకున్నాడు మహాత్మా గాంధీ. కాబట్టి ఇట్లాంటి మేధో సంపత్తి కలిగినటువంటి ఈ ఒక ఫ్రీడమ్ ఫైటర్, స్వతంత్ర సమరయోధుడు, అట్లాగే ఈ దేశ మేధో సంపత్తికి సంబంధించినటువంటి ఒక వనరు ఈయన. అట్లాంటి వ్యక్తుల పట్ల విష ప్రచారం చేయడం ఏమాత్రం సరైనది కాదు. ఇవాళ ఫిరోజ్ గాంధీ విషయాలపై చరిత్రకారులు ఇంకా మరిన్ని వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు, ఇలా ప్రజలకు అందించబోతున్నారు. కాబట్టి ఒక విద్వేషపూరితమైనటువంటి విశ్లేషణలతో ఈ దేశ ఒక ఫ్రీడమ్ ఫైటరు, ఒక మేధో సంపత్తి గల మేధావులను కించపరచొద్దని ఇలా ఆ వాస్తవాలను దొమ్మాట వెంకటేశ్వర మన ముందుకు తేవడం చాలా హర్షణీయం, అభినందనీయం. ఇంకా మరిన్ని విషయాలు కూడా తెస్తా అంటున్నాడు. కాబట్టి మాకు అమూల్యమైన విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు.